హాయ్ నమస్తే, బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు రసం పెడతాను. టమాటా, చింతపండు, తెల్లగడ్డలు, జీలకర్ర, మిరపకాయలు, మిరియాలు, తెల్లబాయలు అన్నీ వేసుకునేసి మిక్సీకి వేసుకునేయాల. చూడండి, మిక్సీకి ఇలా మెత్తగా వేసుకునేయాల. రసం అట్నే కూడా పెడతారు, కానీ నేను వచ్చి ఎప్పుడు అన్నీ మిక్సీకి వేసుకుంటాను. ఏది వేస్ట్ కాకుండా అన్నీ బాగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి రసం తిక్కుగానే ఉంటుంది, తినేకి టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగినాక ఆవాలు కొద్దిగా, కొంచెం జీలకర్ర, మిరియాలు 4 మిరియాలు కదండి, మిరపకాయలు, కరివేపాకు ఇంకా వేసేయాలి. మిక్సీకి వేసిన ఇదే బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలా, పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోండి. సాంబార్ లేకుండా ఈ రసంతోనే ఒక అప్పలం పెట్టుకొని తినేయచ్చు. కొంచెం ధనియాలు తినే, ఇది ఉప్పు కొద్దిగా, ఇంగువ కొంచెం, ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు గమ్మని సౌండ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే భోజనం నిండుకోమ. ఇప్పుడు మిక్సీ గడిగి పోసుకునేస్తే తగినన్ని నీళ్ళు, పులుపు, కారం, ఉప్పు అన్నీ చూసుకొని నీళ్ళు పోసుకోండి. రసం ఇప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండింది, అప్పుడు ఒక గ్లాసు రసం తగ్గేస్తే బాగా అరిగిపోతుంది. ఇలా ట్రై చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన రసం రెడీ. ఒకే నిమిషంలో రెడీ అయిన రసం. థ్యాంక్ యూ, బాయ్.